ప్రైజ్ లార్డ్. నీవే ఏదో పాపాత్ములని ఏలెత్తి చూపిస్తున్నారు. లోకులు కాకుల్లాగా పొడుస్తూ ఉంటారు. తప్పులేని వారు తండోపతండములు అనే మాట విన్నారా? వినలేదా? తప్పులేని వారి తప్పులు ఎలా ఉంటాయి? వాళ్ళకి తండోపతండాలు, పాపాలు ఉన్నా తప్పులు ఉన్నా ఎదుటి వాళ్ళల్లో తప్పుంది, వీళ్ళలో తప్పుంది అంటారు. ఒక వేలు ఎదుటివాడి వైపు చూపిస్తే 4 వేళ్ళు మన వైపు చూపిస్తాయి. హలో, నీ సంగతి ఏంటి? ఒకవేళ ఇలా చూపించినప్పుడు మిగతా వేళ్ళు మన వైపు చూపిస్తుంటాయి. హలో, తమరి సంగతి ఏంటి? ఏంటమ్మా, వాడు తప్పు, వాడు మంచివాడు కాదు అని చెప్పావు. ఆమె మంచిది కాదు అన్నావు. ఆ వ్యక్తి మీద, ఆ ఇంటి మీద నింద వేశావు. కానీ పై వేలు అంటుంది తమరి సంగతి ఏంటి? 4 వేళ్ళు అడుగుతున్నాయి. నీ గురించి ఏంటి? నీ బ్రతికేంటి? నీ జీవితం ఏంటి? నీ బ్రతుకులో రహస్యాలు ఏంటో తెలియదా దేవుడికి? నువ్వు ఏలెత్తి చూపించే ముందు నీ బ్రతుకు నువ్వు సరిచేసుకో. నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకోకుండా ఎదుటి కంట్లో నలుసుని తీస్తా అంటున్నావే. వీళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బాలేదు, ఇల్లు బాలేదు, ఈడేదో బాగుండి ఏడ్చినట్టు. వీడింటి నిండా కంపే, కానీ అందరి మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఒక మాట కూడా విన్నాం కదా, మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. బయటికి మేలిమిగా కనిపిస్తుందట, పొట్ట విప్పితే దాని నిండా పురుగులంట. అలాగే చాలామంది బయటికి బాగానే కనబడచ్చు, కానీ లోపల చాలా చీకటి ఉండొచ్చు. కనుక నీతులు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ దేవుడికి కావాల్సింది పాపాలు ఒప్పుకునేవాడు కావాలి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో, అయ్యా జిగటమన్ను అయిన నన్ను బాగు చేయి ప్రభువా, సార మీద పెట్టి పనికి మాలిన పాత్రగా నన్ను పారవేయక నన్ను నీ నామానికి పనికొచ్చే పాత్రగా చెయ్యి ప్రభువా, నేను పొరపాట్లు చేశాను, నీకు దూరం అయ్యాను, లోకం వెంట వెళ్ళి నా ఆత్మీయ జీవితం పాడు చేసుకున్నాను, క్షమించు తండ్రి, నన్ను పారవేయొద్దయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, నీ చేతుల్లో నా జీవితాన్ని పెడుతున్నాను, తిరిగి మళ్ళా నన్ను వెలిగించమని ప్రార్థన చేసుకో దేవుని బిడ్డ. సారె పైనున్న పాత్రగా నన్ను